ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువు పేరుట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనము. అంతట నేను గోనిపట్టా కట్టుకుని ధూళి తలపైన వేసుకుని ఉపవాసముండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటుని. ప్రియులరా, ఇక్కడ దానియేలు చేసిన ప్రార్థన, ఈ ప్రార్థన ఉపవాస ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన. మరి తను ఉపవాసం ఉండడానికి, అలాగే ప్రార్థించడానికి, ఎన్నో విజ్ఞాపనలు చేయడానికి మొట్టమొదటిగా తన మనసును దృఢపరుచుకున్నాడండి. దేవుని ఎదుట సిద్ధపరచుకున్నాడు. ఈ రోజున ఉపవాసం ఉండడానికి మెయిన్ మన జీవితంలో ఒక సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యమండి. సిద్ధపాటు లేకుండా సరైన ఉపవాసం అనేది చేయలేము, ప్రార్థించలేము. ఇక్కడ దానియేలు చేసిన ప్రార్థనలో ప్రియమైన వాళ్ళరా, అయ్యా మేము తిరుగుబాటు చేశాము, నీకు దూరముగా ఉన్నాము, కీడు చేశాము, మానక పాపం చేశామని ఎంతగానో తను ప్రార్థిస్తూ ఉంటాడు. అయినా నువ్వు కృపా క్షమాపణలు కలిగిన దేవుడివి నాయనా, అయ్యా నీ కోపాన్ని తొలగించుకో ప్రభువా, అయ్యా దయతో మా విజ్ఞాపనల్ని జ్ఞాపకం చేసుకోనాయనా అంటూ దేవుని ఎదుట గోజాడుతూ ఉంటాడు. ప్రభువా నీ ముఖ ప్రకాశమును మా పైన రానిమ్ము నాయనా అంటూ ఎంతగానో దేవుణ్ణి గోజాడుతూ ప్రార్థిస్తూ దేవుని ఎదుట సరిచేసుకుంటూ ఉంటాడు. కాబట్టి ఈ ఉపవాస ప్రార్థన మనం చేయాల్సిన మంచి పని ఏంటి? ఉపవాసం ఉన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, ఒక సిద్ధపాటుతో వారి జీవితాలని సరిచేసుకోవాలి. దేవుని ఎదుట క్షమాపణ స్థితి కలిగి ఉండాలండి. ఒక పాపం ఒప్పుకోలు అనేది ఉండాలి. ఇక్కడ ఒప్పుకునే స్థితి కలిగి ఉన్నాడు, సరిచేసుకునే స్థితి కలిగి ఉన్నాడు. దేవుని ఎదుట ప్రియమైన వాళ్ళరా అంగలారుస్తున్నాడు. కావున మరి ఉపవాసం ఉన్నప్పుడు ప్రార్థన చేయకపోతే ఎలాగూ, సరిచేసుకోకపోతే ఎలాగూ? దేవుని ఎదుట ఒప్పుకోవాలి ప్రియమైన వాళ్ళరా. కావున ఒకసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉంటున్నారు, ప్రతి ఒక్కరు కూడా విజ్ఞాపనలు చేస్తున్నారు. మరి దేని కొరకు మనం చేయగలుగుతున్నాము అనేది కూడా చాలా చాలా ప్రాముఖ్యము. దానియేలు అయితే యెరూషలేం కోసం ప్రార్థిస్తున్నాడు. మరి అది పాడుగా అవటానికి కారణం ఎవరండి? ప్రియమైన వాళ్ళరా, ఒక్కొక్కసారి ఎవరి జీవితాలు పాడవడానికి కారణం ఏంటి? ఎందుకు నీతి నుంచి వెళ్ళిపోతున్నావు? ఎందుకు యథార్థత నుంచి వెళ్ళిపోతున్నావు? ఎందుకు లోక మార్గాన్ని ఎంచుకుంటున్నాం అనేది ఆలోచన చేసుకుని దేవునికి ఇష్టంగా బ్రతకాలి అన్నా, దేవునికి దగ్గరగా బ్రతకాలన్నా ప్రియమైన వల్ల దేవుని ఎదుట నిర్దోషిగానే ఉండాలి, దేవునికి తగినట్లుగానే బ్రతకాలి, దేవుని ఎదుట నిందారహితుడిగానే జీవించాలి. ఉదాహరణగా చెప్పాలంటే చూడండి, అబ్రహాము 99 వయసులో ఉన్నప్పుడు కూడా నువ్వు దేవుని సన్నిధిలో నిందారహితుడివై ఉండమని చెప్తూ ఉంటాడు. కావున ఆ రీతిగా ఎల్లప్పుడూ కూడా ఒక సిద్ధ మనసుతో, సరైన మనసుతో ప్రియమైన వాళ్ళరా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.